ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వీడియోని ఎలా చూసినా ఎన్ని రకాలుగా చూసినా అతన్ని అమ్మ చంపినట్టే ఉంది రాజు. దాన్ని ఇంకా ఎంతసేపు అని చూస్తావు? రేపు అమ్మగారిని కోర్టుకు తీసుకెళ్తారు. ఈలోపు అసలు హంతకులు ఎవరో కనుక్కోవాలి. హంతకుడు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు రాజు. ఈ హత్య అమ్మ చేయలేదని నిరూపించగలిగితే చాలు. ఇది మార్ఫింగ్ వీడియో అని అర్థమవుతుంది అమ్మాయి గారు. ఈ వీడియో బాగా చూడండి అమ్మాయి గారు. అమ్మగారు షూట్ చేస్తే గన్లో నుండి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు స్మోక్ రావాలి, ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యాండ్ మూమెంట్ రావాలి. అది కూడా రాలేదు. ఎవరో కావాలనే అమ్మగారిని ఇరికించడానికే ప్లాన్ చేసి ఉంటారు అమ్మాయి గారు. మేనేజర్ని ఎవరో చంపి అమ్మగారు గన్నుతో బెదిరించిన వీడియోని వెనక ముందు చూపించి అమ్మగారే మర్డర్ చేసినట్టుగా క్రియేట్ చేశారు. ఈ హత్య చేసి అమ్మగారి మీద నేరం మోపిన వాళ్ళని పట్టుకోవాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు అమ్మాయి గారు. ఇవన్నీ పోలీసులు ఎందుకు ఆలోచించలేదు రాజు? అంత ఈజీగా అమ్మని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అమ్మాయి గారు. మీరేం కంగారు పడకండి. అమ్మగారి విషయంలో జడ్జిమెంట్ వచ్చే లోపు అసలు హంతకుణ్ణి పట్టుకుంటాను. రే, హత్య చేసినోడిని ఎలాగైనా పట్టుకుంటానని రాజుగారు చెప్పాడు. అశోక్ సీక్రెట్ ప్లేస్లోనే ఉన్నాడు కదా. వాడు దొరికాడంటే మనం దొరికిపోతాం. మీరు దొరికిపోకూడదని నా అశోక్ని ఇరికిస్తారా? మీరు బతకడం కోసం మీకు సాయం చేసిన వాళ్ళని కూడా చంపేస్తారా? కోమలి కోమలి, కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవరైనా విన్నారంటే మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ నన్ను మోసం చేశారు కదా. నేను పెళ్లి చేసుకోవాల్సిన అశోక్ చేత హత్య చేయించి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం వెరీ క్లియర్ కోమలి. నీ అశోక్ని జైల్లో వేసి నిన్ను కంప్లీట్గా నా కౌగిల్లో దాచేసుకుంటా. అప్పుడు నీ అందం నాదే, నీకొచ్చే డబ్బు నాదే. నా ఉద్దేశం ఏంటో నీకు తెలీదా కోమలి? నీకు కొత్త జీవితం ఇవ్వాలని చూస్తున్నాను. వంకర కూతలు కూస్తే నాలిక తెగుద్ది. కోమలి, నీ గురించి నిజం తెలిస్తే అందరికీ ఈ ప్రాబ్లం అని మన కోసం ఇలా చేయించాను. నిన్ను కాపాడడం కోసమే. నన్ను కాపాడాలి అంటే అశోక్ని ఇరికించాలా? వేరే ఎవరి చేతనైనా చేయించొచ్చు కదా. ఆ రాజు ఈ విషయాన్నంత ఈజీగా వదిలిపెట్టడని మీకు తెలుసు కదా. నా అశోక్కి శిక్ష పడితే నేను తట్టుకోలేను. నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఆవేశపడ కోమలి. ఆ టైంలో మాకు అశోక్ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. అయినా అప్పటికప్పుడు సడన్ గా మనకి పనిచేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మనల్ని ప్రేమించేవాళ్ళు మాత్రమే కదా ఉంటారు. అందుకే అశోక్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నువ్వేం కంగారు పడ కోమలి. ఈ హత్య అశోక్ చేశాడని ఎవ్వరికీ తెలీదు. ఆధారాలన్నింటినీ తుడిచిపెట్టేశావు. ఉన్న ఆధారాలన్నీ విరూపాక్షత్తయ్య హత్య చేసినట్టుగానే ఉంటాయి. ఆ ఆధారాలతో తొందరలోనే విరూపాక్షకి శిక్ష పడుతుంది. తర్వాత అశోక్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నెమ్మదిగా మా తమ్ముణ్ణి ఏమార్చి ఈ ఆస్తంతా రాయించుకుందాం. నీ వాటా నువ్వు తీసుకుని వెళ్ళి అశోక్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఈ లోపు అశోక్కి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. సరేనా?
నువ్వు కంగారు పడకుండా ఉండు. వెళ్ళు. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగితే నాకే ప్రాబ్లం లేదు. అలా కాదని నా అశోక్కి ఏమైనా జరిగితే మాత్రం నేను పైకి కనిపించేంత మంచిదాన్ని మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. మరి ఆ రోజు నీ కళ్ళతో చూడని విషయాన్ని ఎవరో చెప్తే ఎలా నమ్మావు సూర్య? ఆ రోజు నువ్విలాగే ఆలోచించుంటే ఈ 25 ఏళ్ళు మరోలా ఉండేవి సూర్య. సూర్య, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకే పాపం తెలీదు. అది అబద్ధమని నా మనసు కూడా నేను చెప్పలేకపోతున్నాను. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల మొదటిసారి మన నా భర్త స్థానంలో నాకు ధైర్యం చెప్పడానికి వచ్చావు. నిన్ను చూపదే సాక్ష్యం, దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని మాపుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదులే. చేసేదే ఏమీ లేదే.